ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారా? థ్యాంక్ యూ. ఈ యొక్క సాయంకాల సమయంలో మీతో మాట్లాడడానికి ఒక మంచి మాట మీతో చెప్పడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఓకేనా? మీరు అందరు బాగున్నారా? మీరు, మీ ఫ్యామిలీ, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మంచిగా ఉన్నారా? అందరు క్షేమంగా ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. సో మీ అందరి కోసం, మీ అందరి క్షేమం కోసం కొన్ని విషయాలను మీ ముందుకు నేను తీసుకొని వస్తూ ఉన్నాను. నేను ఈరోజు మీకు ఏ మంచి మాట చెప్పాలనుకుంటున్నాను అంటే, అన్న తమ్ముల మధ్య ఉండే ఒక ప్రేమ అనురాగాల విషయాల్లో నేను చెప్పాలనుకుంటున్నాను. అన్నదమ్ముల మధ్య ఈరోజు ఉండే అటువంటి పరిస్థితులను మేము ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. చూడండి, ఒక ఇంట్లోనే ఉంటాము. ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టినటువంటి వాళ్ళమే, అందరము కలిసిమెలిసి ఉండే వాళ్ళమే. చిన్నప్పటి నుండి మంచి ఆట పాట ఆడుకున్న వాళ్ళము, ఒకరి కోసము ఒకరము ఆనందంతో సంతోషంతో జీవించిన వాళ్ళము, ఒకరి కొరకు ఒకరము ప్రయాసపడ్డ వాళ్ళము, ఒకరి గ్రోతింగ్ కొరకు, ఒకరి డెవలప్మెంట్ కొరకు, లేదా ఒకరు బాగా కావడం కోసము, వాళ్లకు మేలు జరగడం కోసము అన్నదమ్ములమైన మనము ఒక ఇంట్లో ఎంతో ఉపయోగపడ్డ వాళ్ళం ఉన్నాం. ఉమ్మడి కుటుంబంలోనైతే పెద్దనైన పిల్లలు, చిన్ననైన పిల్లలు అందరూ ఉంటారు. సో మరి ఒక కుటుంబంలోనైతే ఒక తల్లికి తండ్రికి పుట్టిన పిల్లలే వారి గురించి ఈరోజు సమాజం ఎలా ఉంది, ఈరోజు వారి గురించి ఏమనుకుంటున్నారో కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు అందరినీ ఒక ఉద్దేశంతో ఈ లోకంలో పుట్టించాడు. ఇది మీరు గమనించాలి. అన్నదమ్ముల మధ్య ఎందుకు ఈరోజు భేదాభిప్రాయాలు వస్తూ ఉన్నాయి? ఒక తల్లి గర్భములో పుట్టినటువంటి వాళ్లకు, ఒక ఇంట్లో కలిసిమెలిసి పెరిగినటువంటి వాళ్లకు, ప్రేమ అనురాగాలు పంచుకున్న వాళ్లకు ఇప్పుడు ఎందుకు వ్యత్యాసాలు వస్తున్నాయి? ఒకటి నేను ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే, ఈరోజు మ్యారేజ్ అయ్యేంత వరకు వాళ్ళందరూ మంచిగా ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారు, మంచి మనసు కలిగి ప్రేమ ఆదర అభిమానాలు కలిగి ఉంటారు. మ్యారేజ్ అయిన తర్వాత, ఒక కుటుంబము ఏర్పడ్డ తర్వాత అన్నదమ్ముల మధ్య చాలా భయంకరమైన వ్యత్యాసాలు వస్తూ ఉన్నాయి. మరి మ్యారేజ్ చేసుకోవడం వల్ల వచ్చినటువంటి ఆ అమ్మాయి, కోడలుగా వచ్చినటువంటి ఆ అమ్మాయి, లేదా ఇంకో కోడలుగా వచ్చినటువంటి ఆ అమ్మాయి, ఈ ఇద్దరు కోడళ్ళు, ఈ ఇద్దరు కొడుకుల మధ్య జీవన విధానంలో వ్యత్యాసాలు వచ్చినప్పుడు వారికి ఉన్నటువంటి ఆలోచనలు, వారికి ఉన్నటువంటి కోరికలు, వారికి ఉన్నటువంటి ఉద్దేశాలు సపరేట్గా ఉంటాయి. అవి తీర్చుకోలేక ఒకరి మీద ఒకరు నిందలు మోపుకోవడం, ఒకరి మీద ఒకరు భేదాభిప్రాయాలు కలిగి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. భార్య భర్తకు చాడీలు చెప్పడం, లేదా భర్త భార్య మీద చాడీలు చెప్పడం, ఇలాంటివి అన్నీ చూస్తూ ఉంటాం. కనుక ఈరోజు ఇద్దరు అన్నదమ్ములు కానివ్వండి, ముగ్గురు నలుగురు కానివ్వండి, ఒక్క ఇంటిలో కలిసి జీవించే పరిస్థితి ఈరోజు లేదు. ఎందుకంటే మ్యారేజ్ అయిన వెంటనే వేరు కుంపటి పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెళ్ళైన వెంటనే మనం వేరుగా ఉందాము అని. ఎందుకు వేరుగా ఉండాలనుకుంటారు? వేరుండగోరు వాడట స్వేచ్ఛను కోరుకుంటున్నాడట. అంటే మేము వేరుగా ఉంటే మా మేము మాకిష్టం వచ్చినట్టు ఉండొచ్చు, మా లగ్జరీ లైఫ్ మేము జీవించవచ్చు, కనుక మేము అత్తతో ఉండము, మేము మామతో ఉండము, మేము ఇంటిలో ఎవరితో ఉండము, మేము వేరైపోతాము, మాకు వేరుగా బ్రతుకుతామని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఇలా ఒకరి మీద ఒకరికి వ్యత్యాసాలు. రెండవది, ఆస్తి గొడవలు వస్తూ ఉన్నాయి. తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి విషయాలలో గొడవలు పడుతూ ఉన్నారు. ఈరోజు ఒక తల్లి తండ్రి గర్భంలో పుట్టిన పిల్లలే ఆస్తుల కోసం తల్లిదండ్రులను తెగ నరుకుతున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులను చంపేస్తున్న వాళ్ళని చూస్తున్నాం. ఆస్తులన్నీ గుంజుకొని వాళ్ళను బిచ్చగాళ్ళను చేసి వాళ్ళని బయటికి గెంటేస్తున్నటువంటి తల్లిదండ్రులను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఒక్క రక్తం పంచుకొని పుట్టినాం కదా, ఒక్క తల్లి కడుపున పుట్టినాం కదా, ఈరోజు ఎందుకు వేరైపోయినాం? ఈరోజు ఎందుకు ఇలా ఒకరి మీద ఒకరికి ఈర్ష్య, ద్వేషము, పగ మనం కలిగి ఉంటున్నాం? అన్నను తమ్ముడు చంపుతున్నాడు, తమ్ముడిని అన్న చంపుతున్నాడు. మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఎన్నో చూడరాని దృశ్యాలు, వినరాని మాటలు మనం వింటూ ఉన్నాం. ఒక విషయంలో ఆస్తి గొడవలో నట్టనడి బొడ్డున, హైదరాబాద్లో నట్టనడి రోడ్డులో అన్నను తమ్ముడు కత్తి తీసుకొని 50 పోట్లు పొడిచి 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 చనిపోయేంత వరకు పొడిచి చంపేశాడు. చూడండి,
ఒక్క తల్లి గర్భమున పుట్టి ఒక్క చనుబాలు తాగి పెరిగినోళ్ళము ఈరోజు ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం? బయట వ్యక్తులను మనం మ్యారేజ్ చేసుకోగానే ఎందుకు మనం మారిపోతున్నాం? వాళ్ళ మాటలు విని ఎందుకు ఒక తల్లి గర్భంలో పుట్టిన మనం కొట్టుకొని వస్తున్నాం? ఒక్కసారి మీరు ఆలోచించండి. దయచేసి ప్రియమైన యవ్వనులారా, ప్రియమైన వారలారా, మీకు ఒక మాట నేను చెప్తున్నాను. మరణమయ్యేంత వరకు మనము కలిసి మెలిసి ఒక తల్లి గర్భమున పుట్టిన మనము ఆదర్శంగా ఉండాలి. ఎన్ని అవంతరాలైనా రావచ్చు, ఎన్ని ఉపద్రవాలైనా రావచ్చు, ఎంతమంది చాడీలు చెప్పి మనలను వేరు చేసి విడగొట్టవచ్చు. అయినా పర్వాలేదు, నా తమ్ముని గురించి నాకు తెలుసు, నా అన్న గురించి నాకు తెలుసు, మేమిద్దరము ఒకటే, మరణం వరకు మేము కలిసే ఉంటాము, కలిసే జీవిస్తాము అని అటువంటి ఒక తీర్మానం ఈరోజు మీరు చేసుకోవాలి. నాకు తెలుసు మీరిద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, మీరు వేరై ఉన్నారు, ఇప్పుడు వేరుగా ఉన్నారు. అన్నం చూడడానికి తమ్ముని ఫ్యామిలీ రాదు, తమ్ముని చూడడానికి అన్న ఫ్యామిలీ రాదు, అన్నదమ్ముల పిల్లలు కలుసుకోరు, అన్నదమ్ముల పిల్లలు ఒకరినొకరు ప్రేమించుకోరు, ఒకరికంటే ఒకరికి పగ, ఒకరికంటే ఒకరికి ద్వేషము, ఈర్ష్య. అన్న బాగున్నాడంటే అంతకంటే మనం బాగుండాలి, తమ్ముడు బాగున్నాడంటే అంతకంటే మనం బాగుండాలి, వాళ్ళకంటే మనం ఏం తక్కువ అనేటువంటి ఇలాంటి హీనమైన మాటలు మాట్లాడుతున్నారు. కానీ మా అన్నలాగా బ్రతకాలి, మా తమ్మునిలాగా బ్రతకాలని ఒకరికొకరు అనుకొని జీవించే విధానాలు లేవు. దయచేసి మీ అందరూ చెప్తున్నాను, అన్నదమ్ములు, ఒక తల్లి గర్భంలో పుట్టిన అక్క చెల్లెళ్ళు కావచ్చు, ఒక తల్లి గర్భంలో పుట్టిన అన్నదమ్ములు కావచ్చు, మనం పుట్టి మన తల్లిదండ్రులకు క్షోభ కలగజేయద్దు, వాళ్ళ దుఃఖానికి మనం కారణం కావద్దు. వాళ్ళ కళ్ళ ముందే మనం కొట్టుకొని చంపుకొని చస్తూ ఉంటే తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతాయండి. ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మనం పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం, వాళ్ళను మనం ప్రేమతో చూసుకోవాల్సిన మనమే వాళ్ళను హింసిస్తూ ఉన్నాము, వాళ్ళ నాశనానికి మనం కారణమవుతున్నాం. మనం సంతోషంగా ఉంటే మన తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. ఓకేనా? రైట్. మనందరము ఒకవేళ విడిపోయి ఉన్నామేమో, ఈ వీడియో మీరు చూసిన వెంటనే ఒకరింటికి ఒకరు వెళ్ళి మంచిగా పలకరించుకొని ప్రేమపూర్వకంగా చనిపోతే కనిపిస్తారా అండి? ఎవరైనా ఈ ప్రేమలు మనకు దొరుకుతాయా? పక్కనున్నవాడిని అన్న అని పిలిస్తే నీకు తృప్తి అవుతుందా? పక్కనున్నవాడిని తమ్ముడా అని పిలిస్తే నీకు తృప్తి అవుతుందా? కష్టమైన, నిష్ఠురమైన, కరువైన, ఖడ్గమైన, శ్రమ అయినా, బాధ అయినా, బలహీనత అయినా సరే, నా తమ్ముడు, నా అన్న, మా బ్లడ్ ఒకటి, మా రక్తం ఒకటి, మా జీన్స్ ఒకటి, మేము ఒక తల్లి గర్భంలో పుట్టినము, మేము కలిసే ఉంటాం. ఎవరు ఏమన్నా ఏదన్నా సరే మమ్మల్ని ఎవ్వరు విడదీయలేరన్న ఒక మాటతో మీరు అందరు కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. దట్స్ ఆల్. నేను మిమ్మల్ని మరొకసారి కలుస్తాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మేము కలిసినాము అని అనుకుంటే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా నా నుండి మీరు ఆశిస్తే నాకు చెప్పండి. మీకు అందుబాటులోకి సరైన విషయాన్ని తీసుకొని వస్తాను, మీ ఇంటిలోకి వస్తాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.